భూభారతి చట్టంతో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు నల్గొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్. రెవెన్యూ సదస్సులో భాగంగా దాదాపు 50,000కు పైగా ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఆ సమస్యల పరిష్కారం దిశగా ఎంఆర్ఓలు పనిచేస్తున్నారని చెప్పారు. భూభారతి చట్టం కింద రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న తిరుమలగిరి మండలంలో సర్వే పూర్తయిందన్నారు. ధరణితో పరిష్కారం కాని భూ సమస్యలు భూభారతితో పరిష్కరిస్తామంటున్న జేసీ శ్రీనివాస్తో శేఖర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం ధరణిని రీప్లేస్ చేస్తూ భూభారతిని తీసుకొచ్చింది. ఆ తర్వాత భూ సమస్యలకు సంబంధించిన ప్రతి మండలాన్ని అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. అక్కడ ఉన్న సమస్యలను ప్రతిదీ కూడా నోట్ చేసుకుంటున్నారు. సమస్యల పరిష్కారానికి సంబంధించి ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలో ఎన్ని వినతి పత్రాలు వచ్చాయి, వాటిని ఎట్లా పరిష్కరిస్తున్నారు, మనతో పాటు మాట్లాడేందుకు జేసీ గారు ఉన్నారు. మాట్లాడదాం. రోజు రెగ్యులర్గా మీరు తిరుగుతూ ఉన్నారు, ప్రజల్ని కలుస్తున్నారు, అదేవిధంగా భూ సమస్యలకు సంబంధించి భూభారతికి సంబంధించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సో ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు ప్రజల నుంచి? మనం భూభారతి చట్టం అమలులోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా చట్టం గురించి అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత మనం లాస్ట్ మంత్ జూన్లో 3వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు అన్ని గ్రామాల్లో రెవెన్యూ టీమ్స్ సందర్శించి ప్రజల నుంచి ఎవరైతే భూ సమస్యల నుంచి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరి గురించి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. మనకు జిల్లా వ్యాప్తంగా 45,000కు పైగా అప్లికేషన్స్ అనేవి వచ్చాయి. మెయిన్గా దాంట్లో సర్వే నెంబర్ మిస్సింగ్ గురించి 15,670 వరకు అప్లికేషన్స్ వచ్చాయి. అలాగే సాదా బైనామీ గురించి 7,640 అప్లికేషన్స్ వచ్చాయి. మనకు అసైన్ ల్యాండ్కు సంబంధించి వివిధ రకాల సమస్యలు ఉన్నాయని 5,000కు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. అసైన్ ల్యాండ్ క్రమబద్ధీకరణ గురించి 4,000 అప్లికేషన్స్ వచ్చాయి. అట్లాగే మనకి అసైన్ ల్యాండ్ కొనుగోలు చేశాము, క్రమబద్ధీకరణ చేయండి. ఎక్స్టెండ్ కరెక్షన్ గురించి 3,000కు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. ఇవి మేజర్ కేటగిరీలు వచ్చాయి. సో ఈ మేజర్ కేటగిరీస్తో ముఖ్యంగా ఈ సాదా బైనామా గురించి కోర్టులో ఒక కేసు ఉంది కాబట్టి మనం దాన్ని ఇప్పటికే పరిష్కారానికైతే ఇంకా ఇది స్టార్ట్ చేయలేదు. మిగతా అన్ని సందర్భాలు అన్ని కేటగిరీ ఆఫ్ ల్యాండ్స్ని మనకి నోటీస్ ఇవ్వడము, తదుపరి చర్యకు చేపట్టడం జరుగుతుంది. అలాగే మనం ఏంటంటే వీటిని ఎట్లా పరిశీలించాలి, ఎట్లా ప్రాసెస్ చేయాలనే విషయంలో జిల్లా స్థాయిలో అందరు తహసీల్దార్లకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మరి ప్రతి మండలానికి రిసీవ్ చేసుకున్న దరఖాస్తుల సంఖ్యను బట్టి ప్రతి మండలంలో 3 లేదా 4 టీమ్స్ని ఏర్పాటు చేసి ఆ టీమ్స్ అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోనే గత ప్రభుత్వంలో ఇక్కడ ధరణిని సంబంధించి ఒక పైలట్ ప్రాజెక్టుగా తిరుమలగిరి మండలాన్ని తీసుకున్నారు. అక్కడ విభిన్నంగా ఉంటాయి భూములు, అన్ని కలగలుపుగా ఉంటాయి. ఆ భూములలో మీరు కనుక సర్వే చేస్తే మిగతా రాష్ట్రం మొత్తం కూడా సమస్యలు పరిష్కరించండి. అది ఎంతవరకు వచ్చింది? ఆ పరిష్కారానికి సంబంధించి ఎలాంటి మార్పు, అక్కడ ఏం ఐడెంటిఫై చేశారు ఎక్కువ? నిజమే, తిరుమలగిరి సాగర్లో పైలట్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము. అయితే ముఖ్యంగా వాటిలలో ప్రభుత్వ భూములు, తిరుమలగిరి సాగర్లో ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉండడము, ప్రభుత్వ భూములలో అసైన్ ల్యాండ్ సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉండడము, అసైనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఉన్నాయి, పొజిషన్లో లేరు, పొజిషన్లో ఉన్న వాళ్ళకి రికార్డులో లేరు. ఈ రకమైన సమస్యలతోటి వాళ్ళు ఉండడం జరిగింది. మేము ఒక గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నిటిని ఐడెంటిఫై చేసి వాటిని కాంప్రహెన్సివ్ సర్వే అనేది చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడ లేని సమస్య అక్కడ కొత్త సమస్య ఉంది. 10,000 ఎకరాలు ఉంటే 15,000 మంది పట్టాదారులు ఉన్నారు. సో దీన్ని ఎట్లా సార్ట్అవుట్ చేస్తూ ఉన్నారు మరి మీరు? అదే మేమేమంటే ఒక సర్వే నెంబర్లో 100 ఎకరాలు ఉంది అనుకుంటే ఉదాహరణకి, దాంట్లో 110 ఎకరాలు ఎక్స్టెంట్ రికార్డుకు వచ్చిందంటే ఇప్పుడు టోటల్ సర్వే నెంబర్ని సర్వే టీమ్స్ ద్వారా సర్వే చేయించడం జరిగింది. ఈ 100 ఎకర్స్లో ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వారే నిజమైన అసైనీస్గా గుర్తించి వాళ్ళకి రికార్డులో లేకపోతే ఇప్పుడు మేము కొత్తగా పట్టాలు ఇవ్వడము, వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. ఎవరైతే 10 ఎకరాలు ఎక్స్ట్రా ఉన్నారో వాళ్ళ పేర్లు డిలీట్ చేయడం జరుగుతుంది. ధరణిని రీప్లేస్ చేస్తూ భూభారతి వచ్చింది. దీనికి ఏం తేడా ఉంది? ప్రధానంగా కూడా 66/2020 చట్టం ప్లేస్లో దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చినందున ఇప్పుడు భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కొన్ని వెసులుబాట్లు ఏంటంటే దాంట్లో ముఖ్యంగా ఏదైనా ఎక్స్టెంట్ కరెక్షన్ కానీ పేరు మార్పులు కానీ చిన్న చిన్న కరెక్షన్స్ కానీ చేయాలంటే మాడ్యూల్స్ అనేది చాలా అనేకంగా ఉన్నాయి. ఈ మాడ్యూల్స్ వీటిలో రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది భూభారతి చట్టంలో. అదేవిధంగా మనకి ఎక్కడైతే అపీల్ సిస్టమ్ లేకుండే ఒకసారి రికార్డులో ఏదైతే ఎంటర్ అయిందో అది ఫైనాలిటీకి పాత చట్టంలో
ఫైనల్గా చెప్పి ఏదైనా ఇష్యూ వస్తే కోర్టుకు వెళ్ళాలి అని చెప్పేవాళ్ళము. ఇప్పుడు అలా కాకుండా ఏదైనా రికార్డులు ఏదైనా తప్పు జరిగింది, లేదంటే ఎవరైనా అగ్రీవ్డ్ పర్సన్ ఉన్నారంటే అప్పీల్కి వెళ్ళొచ్చు. రెండంచెల అప్పీల్ వ్యవస్థ అనేది ఉంది. తహసీల్దార్ దగ్గర ఆర్డర్కి ఎవరైనా ఇబ్బంది ఉన్నట్టయితే ఆర్డీఓ దగ్గర వెళ్ళొచ్చు. ఇక్కడ రేషన్ కార్డులకు సంబంధించి కూడా చాలా మంది అప్లై చేసుకున్నారు. ఎంతమంది అప్లై చేసుకున్నారు, దానికి సంబంధించి ఎంతమందికి ఇప్పుడు రెడీ అయినాయి? సో మనకి మీ సేవ ద్వారా రేషన్ కార్డులు 55,000 మంది పైగా అప్లై చేసుకున్నారు. ఇంకా సుమారు ఒక 5,000 వరకు ఎంక్వైరీ చేయాల్సి ఉంది. మిగతా అన్నిటిని కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. అలాగే ప్రజాపాలన గత సంవత్సరం ప్రజాపాలన అయితే పెట్టామో ప్రజాపాలనలో 98,000 పైగా అప్లికేషన్స్ వచ్చాయి. వాటన్నిటిని కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. సుమారు ఇంకా 3,000 అప్లికేషన్స్ ఎంక్వైరీ చేయాలి. అవి రానున్న 2-3 డేస్లో ఎంక్వైరీ చేస్తాం. ఏవైతే ప్రభుత్వ హామీలు పథకాలను పేద ప్రజలకు అందించేందుకు అధికార యంత్రంగా పనిచేస్తుందని చెప్పుకొస్తున్నారు జేసీ శ్రీనివాస్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.